అవు గాని తాంబేలు కనబడుతున్న ఆయొల్ల మన ఇండ్ల దిక్కు. ఇగో మొన్న నేను జూ పార్కు పోయినోళ్ళ ఒక పెద్ద తాంబేలు ఉన్నది. ఇక దాన్ని చూసుడుతోనే ఒక్కొక్కరు ఒక సంబరపడు ఆనోళ్ళ సెల్ఫీలట, వీడియోలట, రీల్లట. వామ్మో, మరి ఒక్క తాంబేలును చూస్తేనే అంత మురిసి ముప్పందం అయితే ఒకటేసారి 7 లక్షల తాంబేళ్ళు మీ కళ్ళ ముంగిటికత్తే ఎట్లుంటది కదా? అగో ఇట్లుంటది చూడురి. 1 2 3 4 5 6 7 8 9 10. వామ్మో, లెక్క పెట్టు నాతోని కాదురో దేవుడో. అగో చూస్తున్నా కొద్దాస్తనే ఉన్నది. మందలుగా ఎట్లొచ్చినాయో చూడు రోల్లా ఒడ్డు మీదికి. అన్ని తాంబేళ్లే. ఇవి ఉత్తపచ్చి తాంబేళ్లు కాదు, ఆలివ్ రిడ్లే తాంబేళ్లు. ఇవి కూడా జల్దీనే అంతరించిపోతాయట. ఇప్పుడు ఒకటేసారి 7 లక్షల తాంబేళ్లు ఒక్క జాగలకు వచ్చినాయి. ఒడిశా రాష్ట్రంలా ఋషికుల్యా నది సముద్రంలో కలిసే జాగల ఇగో ఇట్లా బయటకు వచ్చినాయటనోళ్ళ. మరి ఎందుకు వచ్చినాయి? వీటిని ఎవడన్నా ఏమన్నా అన్నడా? లోపల మొసళ్ళేమన్నా తిరుగుతున్నాయా, అదిరినాయా బెదిరినాయా అని అనిపించింది. కానీ అట్లా కాదట. ఇవి ప్రతి ఏడాది గుడ్లు పెట్టేందుకు ఇగో ఇట్లా లక్షల తాంబేళ్లు ఒకటేసారి బయటకు వస్తాయట. పోయిన ఏడాది కూడా వచ్చినాయి కానీ 5-6 లక్షలు వచ్చినాయి. ఇక ఇప్పుడు రికార్డు బ్రేక్ అయిందట. వీటన్నిటిని ఇట్లా చూస్తుంటే అసలు ఏమన్నా కనబడుతున్నాయి అనొల్లా. బాహుబలి సినిమా సైనికులను డ్రోన్ వీడియోలో చూసినట్టే అనిపిస్తున్నది కదా. ఇక ఈ తాంబేళ్లను చూసేందుకు ఎక్కడెక్కడికి వెళ్ళో అత్తాన్రోల్లో జనాలు. అరే నాయన, తాంబేలు ఒడ్డు మీదకి వచ్చినాయి కదా అని వాటికి పట్టుకొని పిసపిస చేసుకుంటా సావ కొట్టిర్రు. పర్యావరణాన్ని కాపాడేందుకే ఇవి ఇట్లా బయటకు వచ్చి గుడ్లు పెడుతున్నాయట. కొన్ని ఏండ్లయితే ఇవి కూడా కనబడాయట పాటు.